అక్టోబర్ 8, 9 తేదీలలో కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కె కృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీసులో ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ కృష్ణ, పోస్టల్ ఇన్స్పెక్టర్ మూర్తి ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ కృష్ణ మాట్లాడుతూ భారతదేశ వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ పురస్కరించుకుని చిన్నారులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ 2 రోజుల ఫిలాంథ్రఫీ ఎగ్జిబిషన్ ను కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగించుకొని వారి విజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. సూర్య కళా మందిర్లో ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శించడం జరుగుతుంది అన్నమాట. ఈ ప్రదర్శనలో ఫిలాటలిస్టులు, విద్యార్థులు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలు అందరూ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఈ ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫిలాటలిస్టు ఫిలాటలిస్ట్ స్టాంప్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీంట్లో అనేక రకమైన స్టాంపులు ఉంటాయి. చరిత్రకు సంబంధించి, జంతుజాలానికి సంబంధించి, అలాగే వివిధ కలెక్షన్ చేసినవన్నీ ప్రదర్శన జరుగుతుందండి. ఇది అలాగే స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. స్టూడెంట్స్ ఎంకరేజ్ కోసం వాళ్ళకు సపరేట్ చిత్రలేఖనం, అలాగే కాంపిటీ ఎస్సే రైటింగ్, వాటి మీద ప్రత్యేకించి ప్రోత్సహించడానికి వాళ్ళకి ఇది పెట్టడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేక మై స్టాంప్ అనేది ఒక సపరేట్ కౌంటర్ ఉంటుంది. దీని మై స్టాంప్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక ఫోటో, నచ్చిన ఫోటో దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. అది వెంటనే వాళ్ళు దానికి సర్టెన్ ఫీజు ఉంటుంది. అలాగే ఈ సందర్భంగా స్పెషల్ కవర్ రిలీజ్ కూడా ఉంటుంది. స్పెషల్ కవర్ రిలీజ్ అంటే కాకినాడ జిల్లాలో చరిత్రకు సంబంధించి కానీ, లేదా ఏదైనా ప్రొమినెంట్ ప్లేసెస్ దానికి సంబంధించిన స్పెషల్ కవర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ పార్టిసిపేట్ చేసి కాకినాడ జిల్లా ప్రజలు, విద్యార్థులు, అలాగే ఫిలాటలిస్టులు అందరూ పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం.